అండి, నేను కొంచెం ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇలాంటి డైరెక్ట్ టాలెంట్ ని పైకి తీసుకురావడానికి ఈ మా వలిక అలాగే మీద అదే పనిగా కాలు పడితే ఆయనకు వచ్చే ఎమోషన్ నాకు వచ్చేటట్టుంది సార్. దర్బాబు గారు మీరు వచ్చినప్పుడు కానీ సారీ అండి, సారీ జడ్జి. భార్గవ్ గారు, ప్రియాతి ప్రియమైన ఐసు. అవునండి, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందండి. అమ్మాయి పేరు ఐశ్వర్య. నేను ముందుగా ఐసు అని తెలుసుకుంటాను. ప్రియాతి ప్రియమైన ఐసు, నేనంటే నీకెందుకంత అలుసు? నేనంటే నీకెందుకంత అలుసు? నువ్వు అడిగితే తినిపించలేదా చేపల పులుసు? మంచి టేస్ట్ ఉందా నీకు? నువ్వు అడిగితే తినిపించలేదా చేపల పులుసు? నీకోసం తిరిగి తిరిగి ఖాళీ అయింది. ఓహో, అలా కాస్ట్లీ చేపల పులుసు అన్నమాట. అయిపోయిందండి, పూర్తిగా ఖాళీ అయిపోయింది. నువ్వు ఎంత తిట్టినా నీ వెనకే పడుతుంది. ఈ మనసుందే, అది నువ్వు ఎంత తిట్టినా నీ వెనకే పడుతుంది. నీ చుట్టూ తిరిగి ఇలా తయారైంది నా ఫేసు. కొంచెం డీగ్లామరస్ అయిపోయిందండి. గ్లామర్ కోసం చేరాను అమీర్పేట అనూస్. అందుకే గ్లామర్ కోసం చేరాను అమీర్పేట అనూస్. స్టైల్గా ఉండాలని వేసుకుంటున్నాను రోజుకో కొత్త డ్రెస్. కొత్త డ్రెస్ అండి, ఈరోజే కొన్నానండి. నేనంటే నీకు ఇష్టమని తెలుసు. ఓ వెళ్ళదు కన్ఫర్మేషన్ కూడాను. నేనంటే నీకు ఇష్టమని తెలుసు. నువ్వు కాదంటే పట్టుకుంటాను వైన్ గ్లాసు. బాగాలాగా వీలాగానండి, ఇది కాదండి, నాదండి, ఇంట్లో ఉంది. చెప్పానండి. అవునంటే అవుట్ ఆఫ్ లవర్స్. అవునంటే అవుట్ ఆఫ్ లవర్స్. మన పెళ్ళికి ఆర్డర్ చేద్దాం ఫ్లవర్స్. అయిపోయిందండి. ఓ, ఈ కవిత వింటుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుందా? థ్యాంక్ యూ మాస్టర్ గారు, చాలా బాగా రాశావు. థ్యాంక్ యూ మాస్టర్ గారు. ఈ లేకుండా ఆఫీసులు. థ్యాంక్ యూ మాస్టర్ గారు. ఎందుకంటే మీ కాళ్ళు మాకు ఉన్నాయి కాళ్ళు. అది గౌరవంతో వచ్చిన మర్యాదతో కూడిన వినయం అండి. చాలా చూసాంలేండి. ఏమంది అమ్మాయి? అమ్మాయి మడికి బ్యాక్ బ్యాగ్ లో పెట్టుకుంటుందండి. మరి నువ్వేమన్నా అక్కడి నుంచి తీసేదానండి. అది కాదయ్యా, అసలు ఆ అమ్మాయి చదువుకుందా? ఆ అమ్మాయి గుర్తుందా? అసలు కవి హృదయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది అనుకో. అసలు ఆ అమ్మాయి కాదయ్యా, అదిగో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు చూసావు, వాళ్ళ అనాలి. దిగి ఎవరమ్మాయి? ఏమో మాస్టర్, ఇది బాగుంది, ఇది బాగుంది. నీకు 8 మార్కులు ఇస్తున్నాను. 8. ఏమిటండి వీడు? ఆ అమ్మాయి ఎట్లా వస్తానండి వీడు? అదే మా అమ్మాయి వీడికి 2 మార్కులు కన్నా ఎక్కువ నేను. అయితే నేను ఇంకొక మార్కు 9 ఇస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. జడ్జి కూతురు లవ్ లెటర్ రాస్తానండి వీడు. జడ్జి కూతురు లవ్ లెటర్ రాయకూడదా? జడ్జి కూతురు పిల్లలు వీడు ఇంత వైలెంట్గా ఉన్నాడు. ఇందాక నీ కవితకి ఆశీషుడు ఆశీషుడు అన్నారు. ఎందుకంటే అర్థమైతే మీకు ఎందుకు పడుతున్నారా? సారీ భార్గవ్ గారు. దర్బాబు గారు, మనం మీకు ముందే చెప్పాము, ఇటువంటి ప్రోగ్రాంలో ఇటువంటి ఉన్నవాళ్ళు మీకు ముందే చెప్పాము. సారీ భార్గవ్ గారు, మీకు ఒక అమ్మాయి ఉందని, ఆ అమ్మాయికి మా దర్బాబు మీకు ఉత్తరం రాశారని తెలియదు. తెలుసుకోవాలయ్యా, ఇలాంటివి తెలుసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఏమంటూ ఆయన దేవుడు. దర్బాబు గారు, ఒక జడ్జి 9 మార్కులు ఇచ్చారు, ఇంకో జడ్జి 2 మార్కులు ఇచ్చారు. మీకు ఇంకో ఛాన్స్ కూడా ఉందండి. ఆడియన్స్ దగ్గర నుంచి SMS రిక్వెస్ట్ మీకు. ఇదిగోనండి, ఇది పెన్ కెమెరా. ఓకే వ్యూవర్స్, విన్నారు కదండి నా లవ్ లెటర్. నా లవ్ లెటర్ మీకు నచ్చినట్లయితే ఆ భార్గవి గురించి పట్టించుకోవద్దండి, ఆయనకి కొంచెం మంది ఎక్కువైంది, వాళ్ళకి కవి హృదయం కూడా లేదు. మీరు ఐ లవ్ యూ అని టైప్ చేసి 0707 సారీ నా లవ్ లెటర్ మీకు నచ్చినట్లయితే 0707కి DDR అని టైప్ చేసి నన్ను గెలిపించండి. ప్లీజ్ నన్ను గెలిపించండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ దర్బాబు గారు. కూర్చోండి. ఇప్పుడు మనం 3వ కంటెస్టెంట్ని ఆహ్వానిద్దాం. ఆగవయ్యా బయట. ఇంత మంచి కవిత వినాక నాకు ఒక 2 పంక్తులు చెప్పాలనిపిస్తుంది. మంచి కాదండి రాణి గారు, అదే మంచి కాదు.
మళ్ళీ సార్ జిల్లాని గారు మళ్ళీ ఇంకో కవిత సార్. అసలే ఆడియన్స్ చాలా ఆకలితో ఉన్నారు సార్ అక్కడ. వాళ్ళందరితో మీరు ఏదో ఆడియన్స్ ప్లీజ్ ఈయన జిల్లాని గారు చేస్తారంట. మీరు ధరిస్తారో భరిస్తారో తప్పదండి. ఆయనకు 2,000 ఇచ్చిన బయటనే ఇది ఇప్పిస్తాడని. तू मेरा बुलबुल मैं तेरा दीवाना. तू मेरा बुलबुल मैं तेरा दीवाना. ए पर एप्पल बी पर बनाना. మార్గరి గారు ఏ पर एप्पल बी पर बनाना అండి. హిందీ మే రానా తెలుగు మే హిందూ మీ బాబు తెలుగు మే రానా ఇలాంటివి చాలా విన్నాను జిలాని గారు. ఇలాంటి కవితలు మా దగ్గర చెప్పకండి. హలో టీఎన్ జడ్జెస్ మీ నాన్నలు బనానాలు పక్కన పెట్టి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు సార్. మూడో చేతులు పిలుద్దాం. ప్లీజ్ వెల్కమ్ థర్డ్ కంటెస్టెంట్ యాదగిరి గారు. పడుకోబోయో ఇది కూడా ఏదో ఉంది. ఎవడు అందరూ నాకనే పడుకుంటారు ఈరోజు. నమస్తే సార్, నా పేరు యాదగిరి సార్. అరే యాదగిరి మన తెలంగాణ యాదగిరి వచ్చినావు బేటా. ఐఎమ్ యాదగిరి సార్ ఫ్రమ్ భువనగిరి. शुरू हो जाए. ఇప్పుడు ఇంకా మన పిల్లలు మన పిల్లలంటే మనకెట్లయితే పిల్లలు మళ్ళీ గమనం చేస్తారు. వీళ్ళు మన పిల్లలంటే ఈ చిన్న ఫోన్ల గురించి మాట్లాడతారు. ఇప్పుడు మన చిన్న పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం పోగొట్టింది కదా సార్. వాళ్ళకి తెలుగు అస్సలు వస్తలేదు. నువ్వేం చేసావు? అందుకే నేను ఏం చేసిందంటే వాళ్ళు నేర్చుకునే ఇంగ్లీష్ పాటలన్నింటినీ తెలుగులోకి మార్చేసిన. పిల్లలకి తెలుగు భాష అర్థమయ్యేటట్టు అన్నమాట. అవును సార్. గాటి మీద వినిపిస్తా. शुरू हो जाए. ఇప్పుడు అందరం తెలుసునా సార్, టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్. अरे वाह गाने बेटा. टिंकल टिंकल लिटिल स्टार जिगेल जिगेल मेरे से सूखा. ఇక్కడ చూడండి సార్ కొంచెం. जिगेल जिगेल मेरे से सूखा परेशान होने संगत होता. गाड़ेडनु आकाश माला वज्रम लेकर मिला मिला. अरे वाह. ఎట్లా సార్ మంచిగా ఉంది సార్. మంచిది ఉంది సార్, మంచిది చెప్తారు. ఇట్లాంటి ఏనాన్ని మంచిగా ఉంటుంది సార్. చెప్పు చెప్పు. Jack and Jill. Jack and Jill end of the hill. ఇలా చాలా ఇష్టమైందో కానీ Jack and Jill obviously end of the hill. Jack గాడు జిల్ పోరి. Jack గాడు జిల్ పోరి కొండెక్కబోయి. Jack గాడు జిల్ పోరి కొండెక్కబోయి కుండ నిండా నీళ్ళు తెస్తాడు. Jack గాడు జిల్ పోరి కొండెక్కబోయి కుండ నిండా నీళ్ళు తెస్తాడు. Jack గాడు జారిండు ఒక్కలుగా పడిండు. Jack గాడు జారిండు ఒక్కలుగా పడిండు. గదే తోమ పట్టింది జిల్లుకి ఎన్ని కాస్తందుకు. ఎట్లా సార్? తెస్తందుకు వస్తందుకు మేము వస్తాను సార్ నువ్వు అట్లా నారాజు నాకు సార్. ఏమండి మెచ్చగలేదా మీరు నారాజు అంటారు సార్. అని భయ కానీ మంచి ఇది ఇప్పుడు జబర్దస్త్ ఎంత సార్, జబర్దస్త్ వింటావు. జానీ జానీ ఓకే జానీ జానీ ఎస్ పాపా. జానిగా జానిగా ఏది నాయనా చక్కెర బుక్కినావు బిడ్డ లేనాయనా అబద్ధాలు చెప్తున్నావురా లేనాయనా నోరు నా కొడక. ఇక్కడ సార్ ఏంది బేకా. అరే ఏంది బేకా. వాళ్ళు ఏదో నింటున్నట్టుగా చేస్తున్నారు కానీ ఇంకా ఏమి నా ఎక్కడికి చేస్తారు మా దిమాగ్ ఖరాబ్ చేయడానికి. ఇట్లా నా లవ్ లేదు, నా లెటర్ లేదు, ఏమి క్రైమ్ లేదు. సార్ 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 వాళ్ళని చూడండి అందరూ ఎంత బాగా నచ్చిన వారికి. సార్ ప్యార్ పెట్టినా సార్. ఇప్పుడు మీరు మనం ఈ పోటీ ఎందుకు పెట్టినాం? లవ్ లెటర్ రాయనికి రాసి పోరిని పడేయాలి. అవును మళ్ళా నేను ఇవే రాసిన పోరిని పడేసిన. దీనికి ఎవరు పడరు? ఏమన్నా సార్ బిడ్డని ఇది జబర్దస్త్. నీకు 10కి 10 బేకా. 10కి 10 ఏమిటా బేకార్
ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ ఇలాంటి వాళ్ళే తీసుకొస్తున్నా. ఇది ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయాలనుకో. ఇంకో చెప్తాను అదే నారాజ్ బాబు ఇంకోటి చెప్తా. డిస్క్వాలిఫై చేసి వాకౌట్ చేస్తాను ఇప్పుడు. సార్ భార్గవ్ సారీ సార్ మీరేం వాకౌట్ చేయండి, కూర్చోండి సార్, మేమే డిస్క్వాలిఫై చేస్తాము. యాదగిరి గారు మీరు కవితల పోటీకి వచ్చి ఇలా ఇంగ్లీష్ రైమ్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే సారీ సార్ మీరు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తున్నాము. సారీ సే మీకు ఎస్ఎంఎస్ ఆడియన్స్ నుంచి ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ కూడా లేదు. కూర్చోవాలి. మీరు ఏంది సార్ ఇట్లా? అరే మీ అన్న ఓంకార్ ఎంత మంచోడు, అడ్డ మేనేజ్ చేస్తుంటే ఎంకరేజ్ చేస్తుంటాడు. మీరేంటి ఇట్లా? నేను మంచిగా చెప్పినా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా ఛాన్స్ ఇవ్వాలి సార్ మీరు. అందుకనే నేను బేకార్. కూర్చోండి. అందుకే మీ అయ్య నీకు బేకార్ అని పేరు పెట్టినారు. ఇక్కడ ఏ మాట కామెంటే కానీ ఆయన బాగా రైమ్స్ ట్రాన్స్లేట్ చేశారు. కానీ అది మన పిల్లల కోసం చాలా బాగా చేశాడండి. అందుకే నేను 10కి 10 ఇచ్చిన. ఇలానే అంత ఫ్యామిలీ మ్యాటర్ తెచ్చి ఆయన డిస్క్వాలిఫై చేసిండు. ఏమిటో కవి హృదయంతో ఆలోచిస్తే ఆయనకు మార్క్స్ ఇవ్వచ్చు. అది కొన్ని విషయాలు తట్టుకోలేవా? ఓకే వ్యూయర్స్, ఇంకా మేము ఈ ప్రోగ్రామ్ లో ఈ ఎపిసోడ్ లో లేట్ చేద్దాం అనుకోలేదు. మనం ఎపిసోడ్ చివరికి వచ్చేస్తాం ఆల్రెడీ. లెట్ us know like who are the winners. ఆల్రెడీ మేము SMS వచ్చింది ఆడియన్స్ నుంచి, కానీ ఇద్దరు కంటెస్టెంట్ వాడికి టై అయింది. సో లెట్స్ నో ఫ్రమ్ ది ఆడియన్స్. సో లెట్స్ నో ఫ్రమ్ ది వీళ్ళ ఫస్ట్ జడ్జి దగ్గర నుంచి అభిప్రాయం కనుక్కుందాం. భార్గవి గారు మీ అభిప్రాయం? ఇంట్లో అభిప్రాయాలు ఏముందా? నా క్లియర్ అభిప్రాయం ఏంటంటే పాపారావు ఇంట్లో క్లియర్ విన్నారు. అరే అట్టెట్లా మన దొరబాబు జబర్దస్త్ లైక్ అరే వాడికి ఎలా ఇస్తామండి? మా అమ్మాయి